ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఇదిగో వెంకటలక్ష్మి, ఓ సుబ్బారావు, నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. బాగా పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? ఎవడో చెప్పినాడు, గుంజిగాడు నా దగ్గర తీసుకురా, బకెట్ లో ముంచుతాను. సాఫ్ట్ గా ఉంటుందా వాయిస్? నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు. ఆ పాట పాడితేనే నిద్ర అవుతా, లేకపోతే నిద్రపోవడం తెలుసా? ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. నాకు పెళ్ళి అయిపోయింది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని. నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను. నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లిట్లు ఇచ్చినప్పుడే అనుకున్నాను. ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లేదు, నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles for size, yeah. She's gold ring, yeah. And gold. బాగానే ఉన్నారు. ఆ అతిలోక సుందరి గెటప్ చూసి ఎందుకు లేదు, కావాలని అడుగుతున్నా. హైదరాబాద్ వస్తే ఏ ఏరియాలో? నేనా జూబ్లీ హిల్స్. మళ్ళీ ఏమో ఫైమా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను. అడ్రస్లు, డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువ చూసింది? శ్రీదేవి గారి సినిమాలు ఎక్కువ చూసాను. ఏ సినిమా ఇష్టం బాగా? అదిరములు అదిరి రవి, అమృతములు ఏదో ఇచ్చట. ఇప్పుడు జబర్దస్త్ లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్ వస్తే బాగుంటది, ఓన్ కంటెంట్ తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా. లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, నలుగురితోనే చేయొచ్చు. నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటాను. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా. అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే నాకు నోరడిపోయింది. రీల్స్ కి పెద్ద ఫ్యాన్ ని తెలుసు లేదు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటావు. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్ లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా, నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి. అందులో ఏమి. ఇప్పుడు జడ్జెస్ లో రాజీవ్ కనకాల గారు ఆ రోజు వచ్చి మాట్లాడింది జబర్దస్త్ లో, అది పక్కన పెట్టి నార్మల్ గా ఎవరు బాగా మాట్లాడతారు? పర్సనల్ ఏమన్నా ఎవరితో అయినా కొంచెం రెపో ఉందా? గొడవ ఎవరితో ఎక్కువ క్లోజ్ అని? క్లోజ్ అంటే అందరూ బాగా మాట్లాడతారు నాతో. కృష్ణ భగవాన్ గారు బాగా మాట్లాడతారు. కృష్ణ భగవాన్ గారు ఎలాగో మన సైడ్ డైలాగులే, మన సైడ్ ఆయన అయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. నేను అనేది డైలాగులు కూడా సింక్ అవుతాయేమో కొంచెం. బాగా మాట్లాడతారు ఆయన, భలే మాట్లాడతారు. అవును. సో ఐ మీన్ మన లాంగ్వేజ్ అంటే కొంచెం. మళ్ళీ ఇంద్రజమ్మ నాకు చెప్పక్కర్లేదు. ఇంకా ఖుష్బూ గారు, ఇంద్రజ గారు ఇద్దరు నాకు బాగా నచ్చుతారు చాలా. మాట్లాడడం కూడా ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు. ఏదైనా కూడా బాగుంటుంది. స్కిట్లో సరదాగా ఇలా చేయి చేసుకున్నా అది కొంచెం తగిలినా కూడా అస్సలు ఖుష్బూ గారు ఒప్పుకోరు. చేయి తగులుతుంది అంటారు. ఇంకా రష్మి కూడా చాలా సున్నితమైన అమ్మాయి చాలా సున్నితం అన్నమాట. అవును, మనలాగా అంత నాటుగా ఉంటారు. నాకులా నాటుగా కాదు, రఫ్ చేస్తే ఒకసారి చూపించి ఎంత రఫ్ గా ఉందో చూసావా? కోడతే కొంచెం తగ్గించుకుని. పాపం రష్మి వచ్చి చాలా సున్నితమైన అమ్మాయి. అసలు ఊరికే ఎమోషనల్ అయిపోద్ది తెలుసా. చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా ఇప్పటికీ ఏమన్నా సరదాగా ఈ డైలాగ్స్ పడతా ఉంటాయా? సుధీర్ లేకపోయినా సుధీర్ డైలాగ్స్ పడతా ఉంటాయి. అన్న ఈ డైలాగ్ వేస్తా ఉంటారా? నేను ఎప్పుడే బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను అడుగుతా ఉంటారు, అరే సుధీర్ రష్మిని పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు. నన్ను అడుగుతారు, నువ్వు పోయినప్పుడు రా అంటాను. ఒక్కసారి అడిగితే పర్లేదు, అందరూ అడుగుతారు. చాలా మందికి నిజంగా డౌట్ ఉంది కదా, నిజంగానే వాళ్ళిద్దరు ఐ మీన్ ఆ లవ్ ట్రాక్ అనేది చాలా ట్రెండ్ అయింది. వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడిచింది కదా. నేను వెళ్ళక ముందు నడిచింది. నేను వెళ్ళక ముందు అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళాక అక్కడ అబ్బాయి లేడు, ఈ అమ్మాయి ఒకదే ఉంది.
వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను చూసింది ఏమి లేదు కదా. చూసింది ఏమి లేదు నేను ఎలా చెప్తాను? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను ఎలా చెప్తాను? నేను అక్కడ ఉండి చూస్తే వాళ్ళిద్దరికి లవ్వింగ్ ఉందా లేదా అని చెప్పేదాన్ని. నేను వెళ్ళిన కానీ అబ్బాయి అమ్మాయి దగ్గరికి రాలేదు, షోలో లేడు కదా. నువ్వు లేదని చెప్పట్లేదు కానీ నాకు తెలియదు అని చెప్తున్నా. నాకు తెలియదు, లేదని ఎలా చెప్తాను? నేను చూడలేంది, నాకు తెలియదు కదా. తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఏ లవ్ ట్రాక్ నడుస్తుంది అక్కడ ప్రజెంట్ కి అయితే? ఇప్పుడు లవ్ ట్రాక్లు అయితే అక్కడ నాకైతే ఏమి కనిపించలేదమ్మా. మరి ఎందుకంటే వెళ్ళిన కాంచి నా స్కిట్ నాకు చూసుకోవడానికి చేసుకోవడానికి అయిపోద్ది. ఇంకా లవ్ ఎవరు లవ్ చేసుకుంటున్నారో ఎవరు ముద్రెట్టుకుంటున్నారో చూస్తా కూర్చుంటాను నేను. చెప్పండిలే ఏమన్నా ఉంటే చెప్తావు కదా అని. ఏం లవ్ ట్రాక్లు గట్ట అయితే ఏమి లేవు ప్రజెంట్ గా అయితే. ఇప్పుడు నార్మల్లీ జబర్దస్త్ మీద నెగిటివ్ కమెంట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇది బూత్ షో అని, డబుల్ మీనింగ్ షో అని. వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నావా? బూత్ షో డబుల్ మీనింగ్లు అంటే నార్మల్గానే పాత సినిమాలు ఎన్ని సినిమాలు మీరు తీసుకోండి. నార్మల్గా ఒక సినిమా నేను చూసాను, కృష్ణ గారు అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. ఆవిడ అంటది, మా చెట్టు కొబ్బరికాయలు మీరు చూసారని. కొంచెం డబుల్ మీనింగ్స్ ఉంటాయి, అవన్నీ డబుల్ మీనింగ్లు కాదేంటి. అప్పట్లో ఏంటంటే మనకి గులుగులు ఇవన్నీ లేక తెలిసేది కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అలాగ అంటున్నారు. మ్యాక్సిమం అయితే డబుల్ మీనింగ్ వెయ్యాలని కానీ అని అయితే ఏ టీమ్ లీడర్ అనుకోరండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పంచి వచ్చేయాలేమో తప్ప కావాలని అయితే చెయ్యరు. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మీరు చూడండి, ఇప్పటి నుంచి షో చూడండి, మొత్తం అన్ని మార్పులు జరిగినాయి. అంతేకాదు కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు ఎప్పటి నుంచో చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కసారైనా టీవీలో కనబడాలి అన్న ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు మన మల్లెమాల ఈటీవీ జబర్దస్త్ వాళ్ళు. అంటే సోషల్ మీడియా గురించి వస్తే టిక్ టాక్ ఉన్నప్పుడు ఏమన్నా నేను అసలు ఏం చేయలేదు. అసలు టిక్ టాక్ అసలు ఇన్స్టాల్ కూడా చేసుకోలేదు. నేను ఇన్స్టాలోకి వచ్చాను, ఇన్స్టా చేసిన నెల రోజుల్లోనే టిక్ టాక్ అసలు వాడలేదు, ఇన్స్టాల్ కూడా చేసుకోలేదా? లేదండి. ఓకే ఓకే. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, చాలా మంది ఏడ్చారు అప్పట్లో. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఇంత మందిని ఇంత పెద్ద పెద్ద స్థాయికి తీసుకొచ్చింది, చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు సడన్ గా ఇన్స్టాగ్రామ్ రేపు పొద్దున్న ఎప్పటికప్పుడు బ్యాన్ చేసాం అని అంటే ఏంటి పరిస్థితి? పేడ వదిలిపోద్ది. అదేంటి ఇప్పుడు అంటే అప్పుడు నా వీడియోలు పోనీ మొత్తం మీరు చూసారు ఇన్స్టాగ్రామ్ లోని? చూసారా చూడలేదా? మొత్తం వీడియోలని. అవునవును, అదేంటి ఏమైందంటే డిలీట్ చేసావేమో అన్ని అనుకున్నాను. నేను డిలీట్ చేస్తానా పాడా? అన్ని అంత యూస్ అయిన వీడియోలు నేను ఎందుకు డిలీట్ చేస్తాను? అన్ని ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా పాత వీడియోలు చెప్పి ఒక 5-6 ఉంచుకున్నావు? లేదమ్మా, నేను వీడియోలు చేస్తాను కదా. ఇప్పుడు నాతో ఎవరైనా వర్క్ చేసిన ఎవరైనా ఆడపిల్లలు ఉంటారా, అక్క అని పలకరించగానే వాళ్ళతో ప్రేమగా పలకరించగానే అక్కని ఫోన్ అక్క ఫోటో చూస్తాం అక్క వీడియో ఏదో కానీ అన్నగానే ఫోన్ ఇచ్చేస్తాను. అందుకని నాకు అంత సీక్రెట్లు ఏమి ఉండవు కదా, ఫోన్ ఇచ్చేస్తా. ఇంకా అలా ఫోన్లు తలొకలు ఫోన్లు తీసుకోవడం, లాకులు గట్ట అన్ని చూడడం చేయడం. గిట్లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎవరో ఒకళ్ళు అందరూ ఒకలా ఉంటారు. ఏం చేశారో తెలదు. ఫోన్ హ్యాక్ చేశారు, 15 రోజుల దాకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత చూస్తేనే వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి. ఎవరిని అంటాము? ఇప్పుడు కంప్లీట్ నీ చేతికి వచ్చిందా? ఉన్నది, మొత్తం మార్చేసి అనేటప్పటికి వీడియోలు అన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి. అయ్యో, వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మరి బాధ ఉంటుంది కదా, కష్టపడి చేశాను కదా, బాధపడ్డాను. తర్వాత మళ్ళీ ఆలోచించాను. ఏం ఆలోచించాను తెలుసా? నా వీడియోలు పోనీ అని నేనే ఏడితే ఇంకా జనాలకు నేనే మోటివేషన్ ఇస్తాను? మోటివేషన్ ఇవ్వలేను కదా. మోటివేషన్లు ఇస్తున్నాం కదా, ఏడితే కూర్చుంటే అవ్వదు కదా. పోతే పోనే మళ్ళీ చేసుకుంటే సత్తాన దగ్గర ఉంది. ఇన్స్టాగ్రామ్ పోతే యూట్యూబ్ పెట్టుకుంటాను, యూట్యూబ్ పోతే మోజో పట్టుకుంటాను, మోజో పట్టుకోతే ఏదో కొత్త యాప్ పోతుంది, రాకంటా ఉండదు, అది పట్టుకుంటాను తప్ప నేను వెనకడిగి అయితే వేయను, భయపడను. ఇవన్నీ పోతే నీకోసమే ఒక యాప్ తయారు చేద్దాం, ఏదో ఒక యాప్ అనే తయారు చేస్తాను తప్ప నేను భయపడినా అనగా. పోతే పోనీ అనుకుంటాను. మనుషులే శాశ్వతంగా ఉండలేదు, ఈ బోడి యాప్లు ఉంటాయి ఏంటి? ఉండవు కదా, పోతాయి అంతే. నేను దేనికన్నా డేరింగ్. కృతజ్ఞత ఉందా ఈ ఇన్స్టాగ్రామ్ మీద వాటి మీద? నిన్ను ఇప్పుడు ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు. ఇన్స్టాగ్రామ్ సీఈఓ కనిపించాడు అనుకో, మార్క్ జగర్బర్గ్ అనుకుంటా. ఎవరు? ఇన్స్టాగ్రామ్ ఆయన. ముందు ఇన్స్టాగ్రామ్ ఆయన కనబడగానే ముందు నేను ఏం చేస్తానంటే ఆయన మా గోదావరి సైడ్ తీసుకెళ్లి శుభ్రంగా చేపల పులిసేటి భోజనం పెడతాను ఆయనకి. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి రాగానే అంతలా వైరల్ చేసాడు ఆయన. ఎందుకు చేయను? మీ అభిమానం నాకు ఉందండి, నేను అంత దుర్మార్గురాలు అయితే కాదండి, మంచిదాన్నే సపోర్ట్ చేస్తాను. ఇంకా ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోతేనో అన్నారు కదా, ఇప్పుడు అందరితో పాటు మనవి పోతాయి. బాధపడతానే వస్తాయి వెనక్కి రావు కదా. నేను బాధపడినండి దేనికన్నా. పోతే బాధ లేదు, పోతే బాధ అంతే కదా. అందరూ పోతే పర్లేదు అంతే కదా. ఏదో సామి మనతో పాటు పోవాలన్నట్టు నేను అలా అనట్లేదు. అదే ఇందాక చాలా బాధ వేసింది, అన్ని పోయినాయి అని. పోతే అందరి పోతాయి. నాది వీడియో పోయిందని నేను బాధపడలే, ఏడవలేదు. సరే మళ్ళీ కంటెంట్ ఇచ్చే సత్తా ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి? నీ కంటెంట్ చాలా మంది ఇప్పుడు ఎంతమంది ఆదరిస్తాం. నీదంతా మాట ఎటకారం,
ఎక్స్ప్రెషన్స్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు, ఏ పాటకి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు నీకు, అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు. సో అన్నీ బాగున్నాయి. నీకు నచ్చని కంటెంట్ ఎవరైనా అనిపిస్తుందా? కొన్ని కంటెంట్ అంటే శృతి మించుతున్నట్టు, వ్యూస్ కోసం ఇలాగా శృతి మించి నేను చేస్తున్నా, యూస్ కోసం అంటూ నేను ఇప్పటిదాకా ఏది చేయలే. చూస్తే ఎవరన్నా అనిపిస్తుందా బయట వాళ్ళని చూస్తే? నేను అంత అంటే వాళ్ళు కష్టపడతారని, ఇప్పుడు నా వీడియోలో ఏదైనా కూడా కొంచెం బాగాలేదు, జనాలు బాగాలేదు అన్నారు అనుకో, దాన్ని తీసేస్తాను ఎమ్మట నేను. అది యూస్ వెళ్ళినా కూడా డిలీట్ చేసేస్తా, అవసరం లేదు. ఇంకా మనం వీడియోలు చేసేది జనాల కోసం, వాళ్ళకి నచ్చలేదని కామెంట్ పెట్టినప్పుడు ఇంకా దేనికి వీడియోలు తీసేస్తాను నేను. జరిగిందా? తీసేస్తాను. ఏదైనా ఒకవేళ నచ్చలేదు అన్నారు ఇంకో తీసేస్తాను. ఏ వీడియోకి జరిగింది? దేనికి అంటే రీసెంట్ గా ఒకటి శివాజీ గారు ఒక వీడియో పెట్టాను డ్రెస్సింగ్ గురించి. ఆ వీడియో గురించి నేను అది పెట్టాను. పెట్టగానే ఒక 2-4 అక్క ఎందుకు అక్క మనకి దాని గురించి వద్దు అక్క తీసేయక్క అన్నారు, అనగానే తీసేసాను. ఇప్పుడు అన్ని పాజిటివ్ గా చెప్పావు, ఇప్పుడు జబర్దస్త్ గురించి ఇవన్నీ చెప్పావు. కాస్టింగ్ కౌచ్లు ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? కులాలా? నీదో కులం మాదో కులం అంటారు. అదే అనుకో, అదేనా? అది కాదు. అంటే ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అని చెప్పి, ఇలాంటి ఏమన్నా ఇప్పుడు మీ టీం లీడర్లు కానీ ఎక్కడైనా అలాంటి ఏమన్నా జరగడం ఏమన్నా? ఏ విషయంలో ఇబ్బంది పెడతారు అర్థమైలే చెప్పు. స్కిట్ చేయకపోతే ఏ టీం లీడర్ అన్నా తిడతాడు. వచ్చి నేను కూర్చుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఏ టీం లీడర్ ఒప్పుకోడు. నువ్వు దేనికి వచ్చావు? స్కిట్ చేయడానికి వచ్చావు, చెయ్యాలి. నేను చెయ్యను, నేను లిప్టిక్ వేసుకుని కూర్చుంటాను, మేకప్ వేసి కూర్చుంటానంటే ఎవరైనా తిడతారు. కాస్ట్యూమ్ కోస్ట్ అంటే ఏంటి? అదే మీ కాస్ట్ మా కాస్ట్ ఒకటే కాదా చెక్ చేస్తా. అలాంటి కులాల గట్ట ఏమి లేవు. మరి అలాగనుకుంటే ఫైమా వేరు, నేను వేరు. కులం కాదు, కాస్టింగ్ కౌచ్ అంటే కులం కాదు. కాస్టింగ్ అంటే తీసుకోవడం. దీనిలోకి తీసుకోవడానికి ముందు కొన్ని చెప్తారు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమి నిబంధనలు? అంటే నువ్వు అన్ని విధాలా సహకరిస్తేనే మేము అన్ని విధాలా సహకరిస్తాం. అన్ని విధాలకు సహకరిస్తున్నాను కదా. నేను అన్ని స్కిట్లు చేస్తున్నాను, అందరి టీంలో చేస్తున్నాను కదా, ఇంకే సహకరించాలి నేను? అంతే, ఆన్సర్ అయిపోయింది. ఇంకా ఏదో చెప్తున్నావు, చెప్పట్లేదు. ఏదో దాస్తున్నాడు ఈ పిల్లోడు. నువ్వు రివర్స్ లో నువ్వు నన్ను ఇరికించాలని చెప్తున్నావు, నాకు అర్థమైంది. నేను దూరను. బట్ నార్మల్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంత చాలా గొప్పగా చెప్పావు, కానీ ఇబ్బందులు ఏమి ఉండవా ఈ జర్నీలో గానీ, లేదంటే ఇక్కడికి వచ్చి ఉండడం గానీ? ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇప్పుడు ఇబ్బందులు అంటే, నేను వచ్చిన కొత్తలో జబర్దస్త్ వచ్చిన కొత్తలో నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలి షూటింగ్ కి. ప్రాక్టీస్ ఒక రోజు, షూటింగ్ ఒక రోజు, 2 రోజులు. నాకు ఇక్కడ చుట్టాల బంధువులు ఎవరో లేరు. అప్పుడు అంత క్లోజ్ లేరు. ఈ ఫైమా కానీ వీళ్ళందరూ ఎవరో నాకు క్లోజ్ లేరు, పరిచయం లేదు, ఫోన్ నెంబర్ లేవు. ఏం చేయాలి అలాంటప్పుడు? వచ్చామా, బయట ఎక్కడ రూమ్ తీసుకున్నామా, అక్కడ ఉన్నామా, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా షూటింగ్ 10:30కి అయిపోయింది అనుకో, బస్సు లాస్ట్ బస్సు బుక్ చేసుకుంటే 12 గంటల బస్సు అయితే అమీర్పేటలోనే బస్ స్టాండ్ కాడ అలా కూర్చుని ఉండేదాన్ని. పడతాం కష్టాలు, ఎన్ని పడ్డా నాకు తెలిసి. ఇంతంత దోమలు అమ్మ, ఆ మొగదోవలే అనుకుంటానండి. ఆ మొగదోవలన్నీ వచ్చి నన్నే కుట్టి అక్కడ బస్ స్టాప్ కాడ అమీర్పేట బస్ స్టాప్ లో 12 వరకు. మరి బస్సు వచ్చేదాకా ఇంకేం చేయాలి? నేను అక్కడ బాత్రూమ్ కూడా ఉండేవి కాదు, టాయిలెట్ పోసుకుందామంటే. తెలుసా, కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను, నాకు తెలిసేది. ఇప్పటికీ కూడానే నేను వచ్చి జబర్దస్త్లోకి 4వ సంవత్సరం వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ప్రాక్టీస్కి కానీ షూటింగ్కి కానీ లేటుగా వచ్చింది లేదు. నా టయానికి అనేటప్పుడు టయానికి నేను ఆ షూట్ కాడికి వచ్చేస్తాను. నా వరకు నేను కష్టపడతాను. అందుకే షూటింగ్ అంటే పొద్దున్న 10కి స్టార్ట్ చేస్తారు మా, సాయంత్రం మళ్ళీ 8కల్లా అయిపోతుంది. 10 నుంచి 8 వరకు 8కల్లా అయిపోతుంది. అప్పుడు ఎన్ని స్కిట్లు కొడతారు ఒక రోజా? 5-10 స్కిట్లేమో. ఏమో, నేను ఎప్పుడు నా స్కిట్లు కొట్టడం చూసుకోవడమే తప్ప లోపల ఎన్ని స్కిట్లు. నువ్వే ఎన్ని స్కిట్లు చేయాల్సి వస్తుంది? పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, 2 స్కిట్లు చేయాల్సి వస్తుంది. నీకోసం ఎప్పుడన్నా టీం లీడర్లు కొట్టుకున్నారా? నా కోసం టీం లీడర్లు అంటే కొట్టుకున్నారు. యా, ఇప్పటికే భాస్కర్ గారు నేను ఆ టీంలో కావాలంటారు, కానీ రాంప్రసాద్ అని ఎవరు ఫైటింగ్ చేసుకుంటారు. నా వల్ల వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ నేనే పర్వాలేదులే, కొన్నాళ్ళు అక్కడ చేసి కొన్నాళ్ళు ఇక్కడ చేస్తాను, ప్లీజ్ డోంట్ ఫైట్ యా అని చెప్తున్నాను. ఒకరేమో నీకు లోపలికి రానిచ్చిన వ్యక్తి, నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి భాస్కర్ గారు. ఆటో రాంప్రసాద్ గారికి ఉన్న క్రేజ్ తెలుసు, ఆయన రైటింగ్ స్టైల్ గురించి అందరికీ తెలుసు. అన్న మంచిగా మాట్లాడతాడు, బాగా సపోర్ట్ చేస్తాడు, ఆడపిల్లలందరికీ బాగా సపోర్ట్ చేస్తాడు. రాంప్రసాద్ అన్న సపోర్ట్ చేస్తాడు. రైటింగ్ నచ్చుద్దా? బాగుంటుందా, అనిపిస్తుందా? అంటే ఆయన డాక్టర్ రైటింగ్ రాస్తారు, ఆ రైటింగ్ మనకు అర్థం కాదు. ఆయన రాసేసి మనకు చెప్తారు, మనకు మైండ్ లో పెట్టుకోవడం అంతే. బాగుంది, నచ్చుతాయా? మామూలు గ్యాప్ లో కూడా ఆటో పంచులు వేస్తా ఉంటాడు. మేము స్కిట్ ప్రాక్టీస్ అయినప్పుడు కూడా ఫుల్ నవ్వుకుంటానే ఉంటాం, అసలు నవ్వుకుంటానే ఉంటాం తెలుసా. బాగా మాట్లాడతాడు అన్న, సీనియర్ అని ఏం గర్వం ఏముండదు, అందరూ ఒక రూమ్ లోనే ఉంటాము మంచిగాని. ఫుడ్ ఎలా ఉంటది?
ఫుడ్ ఎలా ఉంటదంటే ఇక్కడ జబర్దస్త్ లో పెట్టే ప్రొడక్షన్ జబర్దస్త్ లో ఫుడ్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం గోదావరిలో గోదావరి సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, తెలంగాణ సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, అవునా కదా? అవును. మన వంటకాలు మనవి, ఇక్కడ వంటకాలు ఇక్కడ ఇయ్యి. నువ్వు హైదరాబాద్కి వచ్చి నాకు గోదావరి వంటకాలు కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేసి పెడతారు నీకు? చేసి పెట్టరు కదా. మనం ఎక్కడ ఉంటే వాళ్ళ భోజనాలు మనం తినాలి. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం ఫుడ్ బాగా ఇష్టం నీకు? నాకా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ తింటావు ఎక్కువ? తింటే మీ బాబు ఎక్కడి నుంచి తెస్తాడో తెలదు మరి. ప్యాకెట్ ఎట్టుకొస్తాడో తింటాను అంతే. ఇంకా హోటల్ పేర్లు గట్ట నాకు తెలిసి ఎన్నిసార్లు తెచ్చినా బాగుంటుందా? నేను వారంలో 2-3 సార్లు తింటాను కంపల్సరీ. తిన్నప్పుడల్లా బాగుంటది. బాగుంటది. ఏదో కలిపేసి ప్రేమ ఏదో కలిపేసి తెస్తున్నట్టున్నాడు దానిలో. అది ఎక్కడి నుంచో తెచ్చి హోటల్ పేర్లు గట్ట మనకి ఏం తేలి, అదేదో హోటల్ చెప్తారు కానీ పేర్లు బిర్యానీ బాగా నచ్చింది ఇక్కడ. బాగుంది బిర్యానీ. ఇంకేమన్నా బటర్ నాన్ తింటాను ఎక్కువ. బటర్ నాను, తర్వాత ఏమో పాలక్ పన్నీరు ఇలాంటివి తింటాను. ఎక్కువ ఉండేది ఎక్కడ ఏరియాలో హైదరాబాద్ వస్తే? ఏరియాలో నేనా జూబ్లీ హిల్స్ అక్కడ ఉంటాను. తర్వాత మళ్ళీ ఏమో ఫైమా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను. అడ్రస్లు డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. మణికొండ ఎక్కడో కొండ. ఈ అడ్రస్లు చెప్తామా? తిట్టదు నన్ను. ఆడపిల్ల అడ్రస్లు అడుగుతున్నాడు చూసారా? కుర్రోళ్ళ బుద్ధిలే అంత కాదు. ఇప్పుడు ఏంటక్క చీర అంతా మంచి చాలా బాగుంది. ఎంత పెట్టుకున్నావు? బాగుంది. బ్లౌజ్ అదిరిపోయిందా మ్యాచింగ్? అయితేనే విషయం ఏంటంటే నీ చీర మీద బ్లౌజ్ కనబడలేదు. కనబడక ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్ నాది కాదు, ఫైమాది. ఈ బ్లౌజ్ సేమ్ పర్సనాలిటీలు ఇద్దరుని సెట్ అయిపోతున్నాయి. అన్ని ఫైమా బ్లౌజ్ ఇది రాదు కాదు, అన్ని సెట్ అయిపోతున్నాయి ఇద్దరికి. సేమే ఉంటారు అనుకుంటా కదా ఇంచుమించు పర్సనాలిటీ. హైట్ తాను ఎక్కువ నా మీద హైట్ ఎక్కువ. గత్తర్ పిల్ల అసలు చాలా ఇష్టం నాకు. అదంటే చాలా ఇష్టం. ఏం గత్తర్ పిల్ల అంటే అల్లరి బాగా అల్లరి చేస్తాం మేము ఇద్దరం బాగా. చాలా మంచిది అసలు, నాకు చాలా ఇష్టం. ఏంటి టాటూ చూసాను? ఏంటది? ఇది ఇటువైపు మీ బావ కోసం వేయించుకున్నాను టాటూ. అది ఓం కనిపించింది, ఫస్ట్ ఓం వేయించాను. మా వేయించాక అప్పుడు కింద ఎస్ పెట్టమన్నా. వీలా ఉంది. వీ కదా అది? వీ కాదు, ఓమే. లేదు బాగుంది. అంటే నీ వీడియో లాగా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ రెడ్ హార్ట్ ఏమో 1000 రూపాయలు. ఓకే, ఓన్లీ రెడ్ హార్ట్. ఆ రెడ్ హార్ట్ కి 1000 రూపాయలు అంట. కొవ్వెక్కి డొబ్రెక్కి వేసి వేయించుకున్నాను. ఎస్ అంటే ఏంటి? మీ బావా సాంబశివరావు. సాంబశివరావు చూసాను. సాంబశివ అని ఉంటది. ఇప్పుడు యూట్యూబ్ లో కింద సాంబశివ అనే ఉంటది, పైన శ్రీదేవి అని ఉంటది. కానీ పైన శ్రీదేవి అని ఉంటది, కింద ఎప్పుడైనా సీతారాములు అన్నారు తప్ప రాముడు సీతారాం అన్నారు ఏంటి? లేదు. నీకు ఇప్పుడు నా జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. నాకు పెద్దగా కోరికలు బిల్డింగ్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలని కోరిక ఏమి లేదు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నది ఒకే ఒక కోరిక ఏంటంటే ఆ భద్రాచలం రాముల వారి కళ్యాణానికే వెళ్ళాలి, దగ్గరుండి కళ్యాణం చూడాలన్నదే నా లైఫ్లో నా గోలు, నా లక్ష్యం, నా ఆశ. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఆయన రప్పించుకోవట్లేదు. మరి ఏం చేయను? ఆయన రప్పించుకోవట్లేదు నన్ను. నాకు చాలా ఇష్టం అసలు. ఎప్పటి నుంచి అనుకుంటా, ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు ప్రతిసారి కళ్యాణానికి, ఊర్లో కళ్యాణానికి పానకం తీసుకుని ఇద్దరం వెళ్తాం. కంపల్సరీ పానకం తీసుకుని వెళ్తాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికే నేను వెళ్తాను. ఆ రోజు ఏం వచ్చినా కూడా అన్ని క్యాన్సిల్ చేసుకుని కళ్యాణం నేను చూడవలసిందే. రాముల వారి కళ్యాణం పానకం పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సిందే. కళ్యాణం అయ్యాకనే నేను ఇంటికి వస్తాను. అప్పటిదాకా మంచినీళ్ళు కూడా తాగండి. నేను కళ్యాణం అయ్యాక పానకం తాగుతాను అంతే. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదేమో ప్రేమికుల రోజునాడు మీ బావ ఇచ్చాడు. ఇది నాకు గిఫ్ట్. ప్రేమికుల రోజునాడు ఒకసారి మాకు చూపించచ్చు కదా మా వాళ్ళకి. హార్ట్ సింబల్ ప్రేమికుల రోజునాడు. డైమండ్స్ ఏం కాదు, ఉత్తు టోన్సే. ఇదేమో నేను నార్మల్ గానే ఊరికే కొన్నారు. అంటే ఈయన ఏదన్నా కొనాలి అనుకున్నారు అనుకో, కొనేస్తారనమాట. అప్పుడు ఇప్పుడు ప్రేమికుల రోజు ఇచ్చారా? ప్రేమికుల రోజున ఈ సంవత్సరం మొన్న సంవత్సరం ఇచ్చింది. ఈ సంవత్సరం ఇవ్వడానికి అవ్వలేదు. ఈ సంవత్సరం నేను ఈవెంట్ కి వేరే ఊరు వెళ్ళాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు వ్యాలంటైన్స్ డే? వ్యాలంటైన్స్ డే రోజు అంటే ఆ రోజు బాగా సెలవు పెట్టేస్తాడు. సెలవు పెట్టేసి ముందు రోజే మేము ఇద్దరు మ్యాచింగ్ బట్టలు కొనుక్కుంటాం. ఎప్పుడు ఆ మ్యాచింగ్ బట్టలు కొనుక్కొని ఆ రోజు సెలవు పెట్టేసేసి సరదాగా ఆ రోజు సినిమాకి వెళ్ళడం. రాజమండ్రిలో ఉన్నప్పుడు అనుకో ఆ గోదావరి కొట్టుకొని అవి ఇవి తెగ తిరిగేటోళ్ళం అనమాట. సరదాగా పార్కులు కట్టాయి వెళ్తాం. ఓసారి ఇద్దరం పార్క్కి వెళ్తే వాళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. పెళ్లి చేస్తారన్నారు. ఆల్రెడీ అయిపోయింది, ఇంకెన్నిసార్లు చేస్తారు పెళ్లి అని ఫోటోలు చూపిస్తే వదిలేసారు అనుకో. మీరు ఎందుకు వచ్చారు పార్క్ లోకి అన్నారు. మేము ప్రేమించుకోవడానికి వచ్చామంటే నిజంగా అలా దొరికే కూడా ఒకసారి. వాళ్ళు ఎవరో నాకు వెళ్తే పెద్దోళ్ళు వచ్చారనమాట. మేము సరదాగా ఇద్దరు మ్యాచింగ్ వేసుకుని లవర్స్ అనుకుంటారు. ఎందుకంటే మా బాండింగ్ అలా ఉంటది. పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు. యంగ్ లవర్స్ అని అనుకుంటున్నారు. ముక్కు పుడక ఏంటి ముందే ఉందా? బావ వాళ్ళు ఇది రీసెంట్ గానే మీ బావ కొన్నాడు. ఎన్నాళ్ళైంది? డైమండ్ ఇది 1 crore.
యా సీరియస్ యా 1 crore యా సీజ్ 1 crore డైమండ్ జూమ్ చేసి 1 crore అంటే అంతక్క తెలుగులో చెప్పు నాకు అదా ఇంగ్లీష్ రాదు 1,00,000 రూపాయలు సూపర్ అంటే ఎన్ని ఒక 5 సున్నాలు ఉంటాయా 6 సున్నాలు ఉంటాయి కరెక్ట్ కాదా కరెక్టే 1 crore సూపర్ అక్క అద్భుతం 1 crore పెట్టుకున్నారు ఇంకేం కొన్నారు బావా గాజులు ఉన్న బంగారం ఉన్నాయా ఇవి డైమండ్స్ యా సీజ్ డైమండ్స్ కోటగుమ్మం కోటగుమ్మంలో డైమండ్స్ పెట్టుకున్నారా రెడ్ డైమండ్స్ ఇవన్నీ కోటగుమ్మమ్స్ ఓకే అవి ఎంత ఉంటాయి డైమండ్స్ ఇది వచ్చేసేసి 1 బ్యాంగిల్ అండ్ 2 lakhs 1 bangle 2 lakhs 2 lakhs యా 4 bangles 4 bangles 8 lakhs 8 lakhs 1 crore 1 crore ఏ ఫింగర్స్ సీజ్ ఫింగర్స్ రింగ్స్ 12 crores 12 crore ఓకే ఎన్ని సున్నాలు ఉంటాయి 12 crores ఓకే ఎన్ని సున్నాలు ఉంటాయి నడకు సీజ్ డైమండ్ ఆర్గానిక్ డైమండ్ యా అంటే ఇందులో కల్తీ కలదు ఇంకా ఆర్గానిక్ డైమండ్ అంటే ఆర్గానిక్ అంటే మనం పండించుకున్న వంటకాలు అంటారు కదా అలా మనం పండించిన డైమండ్ ఇది ఆర్గానిక్ డైమండ్ ఓకే అదెంత ఇది కూడా ఒక 2-3 crores ఉండొచ్చు ఓకే 12 crore 2-3 crore 3 crore 1 crore యా ఒళ్ళంతా కోటేశ్వరరా యా మొత్తం క్రో మరి ఇవన్నీ మా ముందు చెప్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇదంతా గిల్టే భయపడకండి మమ్మల్ని అని అన్నావు కదా బయట ఆల్రెడీ బాడీ గార్డ్స్ ఉన్నారు 10 members 10 members శాలరీ ఎంత ఉంటాయి వాళ్ళకి ఒక్కొక్కరికి 2,000 3,000 పర్ డే యా హాఫ్ డే 1 day 1 hour 1 hour కి 1 hour 2,000 3,000 ఏంటి నీకు బాడీ గార్డ్ అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏం కావాలి క్వాలిఫికేషన్ నేను వర్కౌట్ నేను పని చేస్తానా నో బాడీ అబ్బాయి మినిమం 6 హైట్ ఉండాలి అయ్యయ్యా హెవీ బాడీ ఉండాలి నేను పక్క నుంచుంటే నేను ఎలక పిల్లలా కనబడాలి ఎందుకలా ఎందుకలాగంటే అప్పుడే కదా నన్ను జనాల నుంచి రక్షణగా ఎంతమంది ఉంటారు 12 మందా యా 12 మంది బయట వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు దొరుకుతానో ఎప్పుడు కుమ్మేద్దామని ఇప్పుడు ఇక్కడ అంటే కార్ ఏమైనా కొనుక్కున్నావు అక్క లేదు మా కొనలేదు మా కారు కొనలేదు కార్ కొనాలని లేదా లేదు ఎందుకు డబ్బులు బాగానే వస్తున్నాయి అంటే నాకు పల్లెటూరులో ఎక్కడైనా చిన్న స్థలం తీసుకొని చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరిక అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఇలాగ కొంచెం మంచి సెలబ్రిటీ స్టార్డమ్ ఇలాంటివి వస్తున్నప్పుడు కార్ కొనాలి మెయింటైన్ చేయాలి అంటారు కదా కారు కొనుక్కోవాలంటే నాకు ఇప్పుడు 1 second కూడా పట్టదు ఇల్లు కొనుక్కుంటాను ఎందుకంటే ఇవాళ రేపు ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా ఎంతో కొంత కడితే కారు ఇచ్చేస్తారు కానీ కారు నాకు కొనుక్కోవాలని లేదు ఇల్లు కట్టుకోవాలి మంచిగా ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా సొంత ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలి అంతే తప్ప నాకు కారులో తిరగాలని నేను కొనాలనుకుంటే ఈ పరంగా నేను మెట్రో ట్రైన్ కొనేయగలను ఫ్లైట్ కొనేయగలను కానీ కొనను మనకు కావాల్సింది చిన్న స్థలం చిన్న ఇల్లు పల్లెటూరులో చిన్న ఇల్లు కొనుక్కొని చక్కగా చిన్న పెంకుటిల్లు అయినా పర్వాలేదు చక్కగా పెంకుటిల్లు ఉండి చుట్టూరు ప్రహారీ గోడ ఉండి కొట్టే పైపు ఉండి దొడ్లో 4 కనకాంబరం మొక్కలు వేసుకుని పేడ తెచ్చుకుని కల్లాపు వేసుకుని ముగ్గులు పెట్టుకుంటూ సాయంత్రానికి పాలు వస్తాయి అన్నప్పుడు గేదె పాలు తెచ్చుకుని పెట్టుకుని కట్లు పోయి పెట్టుకుంటా అబ్బా నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం అండి నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం నిజంగా వదిలేస్తా నాకు అలా సొంత ఇల్లు ఉండాను అంటే నేను అసలు ఏం చేయను ఇంకా హ్యాపీగా మా ఆయన నేను అన్ని చూసుకుంటాను తప్ప ఇంక చేయను మరి ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నాయి సినిమాల్లోకి వెళ్తున్నావు పెద్ద నటి అవుతున్నావు సినిమా షూటింగ్లు మంచిగా అనిపిస్తున్నాయా అనిపిస్తాయి మా పొద్దున్న వెళ్తే అది కూడా సాయంత్రం వరకు 12 గంటల 6 గంటల పొద్దున్నే వెళ్తాం కదా మళ్ళీ 3ంటికి 2ంటికి అని అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్స్ లో పంపిస్తాం ఎలా ఉంటాయి సినిమా పేమెంట్లు ఎలా ఉంటాయి సినిమా పేమెంట్లు అంటే కోటగుమ్మలో నేను ఒక హౌస్ కొనేసుకోవచ్చు పేమెంట్లు వస్తున్నాయి ఎస్ వడ్డీ కూడా తిప్పుతున్నాను 4 కెమెరాలు కూడా కొని ఒక ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఐడి ఛానల్ ఉంది కాబట్టి నేను ID2 ఛానల్ అని పెడదాం అనుకుంటున్నాను మీకు సీక్వెల్ గా మీకు ఆపోజిట్ లోనే పెడతాను ఎందుకు అలాగా అంతే పట్టుదల ఎందుకు మా ట్రాఫిక్ అటువైపు లాక్కోవడం లేదు మేము లాగుతాం ID2 ఛానల్ అని చెప్పేసి మీకు పంతంగా నేను అక్కడ పెడదాం అనుకుంటున్నాను మరి మీరు ఒప్పుకుంటే పార్ట్నర్షిప్ ఇస్తామంటే ఎవరా ఇస్తాంలే పార్ట్నర్షిప్ అన్నావు కాబట్టి ఇస్తాం ఆపోజిట్ లో ఎందుకులే గానీ ఆపోజిట్ లోనే పెట్టాలి అదే పార్ట్నర్షిప్ అన్నా కదా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో దీనికి షూట్ కి వాళ్ళందరినీ కూడా మా పక్కకి ఆఫర్ పెడతాం పెద్ద ప్లానింగ్ ఇప్పుడు సినిమా షూటింగ్ నచ్చుతున్నాయా జబర్దస్త్ షూటింగ్ నచ్చుతున్నాయా బాగా షూటింగ్స్ అంటే ఇప్పుడు జబర్దస్త్ అంటే ఒకటి ఉంటుంది సినిమా అంటే ఒకటి ఉంటుంది షూట్ అనేది ఇంకేదైనా ఒకటేమా అప్పుడు సినిమా షూటింగ్ ఏం కష్టంగా అనిపించట్లేదా ఏమనిపించదు
అంటే ఇది కొంచెం న్యాచురల్ గా అనిపిస్తుంది కదా, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు వచ్చి చెప్పేస్తారు. అక్కడ ప్రాక్టీస్ అది ఉండదు కదా, డైరెక్టర్ అమ్మంటారు, టేక్ అంటారు, చెప్పమంటారు. అక్కడ కూడా చెప్తారు, రైటర్ వస్తారు, డైరెక్టర్, ఎవరన్నా పెద్ద స్టార్స్ ఎవరన్నా కలిసి ఒక పెద్ద ఇప్పుడు ఆమని గారి లాగా ఆమని గారిని కలిశాను. ఇంకా ఒకసారి అయితే నాకేమో పేర్లు తొందరగా నోరు తిరగవు, కలిశాను కొంతమందిని. సినిమాలు బయటకు వచ్చాక అప్పుడు చెప్తా. ఓకే, ఇప్పుడు 5 సినిమాలు, ఎందుకంటే మనవి చిన్న చిన్న క్యారెక్టర్స్ కదా. 5 సినిమాలు అయినాయా ఆల్మోస్ట్? అవును, అయిపోయినాయా, కంప్లీట్ అయిపోయినాయా? కొన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, నెక్స్ట్ మంత్ ఉంది ఒక షూట్. నేను చేసినవన్నీ కొన్ని చేశాను. మనది క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, అవి సినిమాలు వచ్చే వరకు కూడా మనకు నమ్మకం, ఉంచుతారో కటి ఎడిటింగ్ లో తీసేస్తారో కూడా తెలియదు కదా, ముందే చెప్పుకోవడం ఎందుకో. ఎలా వచ్చినాయి సినిమా ఆఫర్లు, ఎలా వచ్చినాయి? జబర్దస్త్ నుంచి వచ్చినాయా? జబర్దస్త్ ద్వారానే అన్ని సినిమాలు. అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమంది మెసేజ్లు పెట్టారు, కొన్ని ఏమో వాళ్ళని వీళ్ళని అడిగి మా మల్లిమాల మేనేజర్స్ ఉంటారు, చాలా మంచి వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ ఎవరు మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తావా అక్క? అంటే చూస్తాను, వాళ్ళ పేజీ చూస్తాను, చూసి కంపల్సరీ రిప్లై. కొంతమంది లేడీస్ పెడతారు, బాయ్స్ అక్క ఇలా అక్క అలా అక్క అని చెప్తారు కదా, మరి వాళ్ళని బెస్ట్ ఉన్నప్పుడు మనం చూడాలి. నేను అందరి చూస్తాను, చూస్తాను. ఎవరికైనా హ్యాపీ బర్త్డే అని అడిగితే చెప్పమంటే విషెస్ కూడా పంపిస్తాను. బ్లాక్ చేస్తావా? ఎవరినైనా చేయాల్సి వస్తుందా? ఎట్లా బ్లాక్ చేయడం? ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ని బ్లాక్ కొట్టడం, అకౌంట్ ని బ్లాక్ చేసేయడం. అంటే వాళ్ళకి మన వీడియో కనబడదు, ఇంకా వాళ్ళకి మనం కనిపించం, వాళ్ళు మనకు కనిపించరు. అలాగా అయితే చేశారు. ఎందుకు? ఎంతమంది చేసావు? బూత్ కామెంట్లు ఎడతారు, గుంజుగాళ్ళు కుదురుకుంటారేటి. ఎంత సంప్రదాయంగా గుడ్డ కట్టుకున్నా కూడా బూత్ కామెంట్లు ఎడతారు. వాళ్ళకి కావాల్సిందేమో నేను వీడియోలో చేయలేను, అందుకని బూత్ కామెంట్లు పెడతారు. ఇంకా వాళ్ళతో నేను వాగలేక బ్లాక్ చేసేస్తాను. అంతే, బ్లాక్, సింపుల్ గా బ్లాక్ చేసేస్తాను. మిగిలిన వాళ్ళందరూ వైట్, వాళ్ళొకలే బ్లాక్. సూపర్. నీకు ఏ కమెంట్ బాగా ఇప్పటిదాకా నచ్చిన కమెంట్, ఏదన్నా గుర్తుండిపోయిన కమెంట్ ఉందా? కొంతమంది పొగిడిన ఉంటాయి కదా. అంటే నన్ను ఎక్కువగా పొగిడిని అంటే నేను అంత పొగడతలకు నేను ఏం పెద్ద ఇదే ఉన్నాను అనమాట. అలా పొగడతలకు ఇది అవ్వేమనుకో, ఈ పాడికి ఎప్పుడో మనం ఇదే వేయటంలో నేను పొగడతలకు కట్ట పెద్దగా ఇదే అవ్వను. నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండాలనుకుంటాను. నాకు బాగా నచ్చేది ఏంటంటే అక్క అక్క అని పెడతారు కదా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా. శ్రీదేవక్క అంటారు కదా, అక్క అనే పదానికి చాలా మురిసిపోతాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్క అని పిలుస్తారు, అది చాలా ఇష్టం నాకు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో అందరికీ రాదు అది. చాలా మంది వీడియోలు చేస్తారు కానీ అందరికీ ఆ పదం రాదు. కెమెరా ఆన్ లేనప్పుడు ఇలాగే ఇప్పుడు ఇలా మాట్లాడతావా, మామూలుగానే మాట్లాడతావా, లేదా అలా మాట్లాడతావు, కొంచెం హైపర్ మాట్లాడతావు కదా, కంప్లీట్ గోదావరి స్లాంగ్ లో? కెమెరా ఉన్నా లేకపోయినా కూడా ఇలాగే వస్తున్నా స్లాంగ్ అంతా కూడా మారదమ్మా. ఎప్పుడో బాగోదాం, అప్పుడు ఎవరొకళ్ళు కొంచెం స్టైలిష్ గా ఇంగ్లీష్ పీస్ మాట్లాడన్నారు అనుకో, అలాంటప్పుడు హాయ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, యా సీస్ బిజీ, ఇట్లా మాట్లాడతాను. లేకపోతే ఇలాగే అంట. హిందీయా? హిందీలో మాట్లాడు ఒకసారి. భయ్యా తోడా ప్యార్ దాలో. ప్యార్ చాలా మంది దాల్ దియా, ప్యార్ దాలో, ప్యార్ చాలా మంది ఇచ్చారు. अंदर जाओ, దోడా బడా సైజ్, దోడ బడా సైజా? దోడా బడా సైజ్. ఓకే, ఏ దోడ? ఎవరు దోడ? ఎవడో కూడా దోడ. హిందీ మాట్లాడమన్నా 4 చాలా మాట్లాడు. ప్యార్ డాలో అన్నావు, ప్యార్ డాలో అంటే అదేంటి? ఉల్లిపాయలు ఇమ్మని అడుగుతున్నా. ఉల్లిపాయలు ప్యార్ అంటారా? మరి ఏమంటారు నీకు తెలుసా? నీకు అమలాపురం కుర్రోడు, నీకు హిందీ వచ్చా? నీకు లేదు, నాకు అసలు తెలీదు. మరి ఎందుకు? మరి నాకు హిందీ స్పెల్లింగే రాదు. మరి నువ్వు అమలాపురం కుర్రోడు, నేను రాజమండ్రి అమ్మాయిని. నేను హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. నేర్చుకుని ఇక్కడ కూర్చున్నాను. అందుకే అడుగుతున్నాను, ఏమన్నా నేర్చుకోవచ్చు. ప్యాజ్ డాలో అంటే ఉల్లిపాయలు ఇమ్మని అర్థం. ప్యాజ్ డాలో అంటే ప్యార్ డాలో అన్నా? అదే ప్యాజ్ డాలో అని రెండు ఒకటే పదం వేరే. దోడా బడా హే అంటే ఏదో అన్నావు, దోడా బడా సైజ్ ఏదో అన్నావు, ఏంటది? తోడా బడా సైజ్ అంటే నా డ్రెస్ ఇంకా పెద్ద సైజు పట్టుకురారా గుంజిగాయ అని. ఓకే, గుంజిగాయ కూడా ఉంటుందా దానిలో? ఉంటది, ఎందుకు తెలియదు కదా నాకు హిందీ. ఇంకేమొచ్చు, ఇంకేం పదాలు వచ్చు? అంతే అబ్బా, తక్కువ. అందరు జావు అన్నావు. అందరు సావు, అందరు జావు అంటే అందరు సావు, అందరు జావు అంటే అందరు వెళ్ళిపోండి రా బాబు అని. అందరూ చచ్చిపోండి అని అందరూ చావు అంటారు కదా మన వాళ్ళు. అందరు జావు అంటే అందరూ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. అందరు అంటే అందరూ, జావు అంటే వెళ్ళిపోండి, అందరూ జావు, అందరూ జావు. ఓకే, అందరూ వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి అని. సూపర్, థ్యాంక్ యూ అక్క. నేను నిజంగా 4 పదాలు నేర్చుకున్నాను వాళ్ళు. నేను మాట్లాడతాను కానీ తక్కువ అనమాట, ఎందుకని చూపించాను, టాలెంట్ బయట తీయను. హిందీ కూడా ఓన్ టాలెంట్ అక్క? అంటే చిన్నప్పుడే వచ్చింది? చిన్నప్పటి నుంచి వచ్చింది అది. నేను ఒకళ్ళని చూసి నేర్చుకోని ఏదైనా కూడా నాకు ఇష్టం ఉండదు. సీస్ గాయ్ ఫోన్ నొక్కింగ్ యా
सी चाटिंग या लवर को चाटिंग या కెమెరా పట్టును యా ఇంగ్లీష్ నేర్చుకో, అమ్మాయిలు పడతారు. నువ్వు అలా నీ మెసేజ్లు పెట్టినా యూజ్ లేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక సెషన్ తీసుకో. హ్యాండ్ బ్యాగ్ చూపించచ్చా మా వాళ్ళకి? యా చూపించచ్చు. ఎక్కడి నుంచి నేను తీసుకొస్తా, వద్దు. నా ఫోన్ కూడా తీసుకురా, నా ఫోన్ చూపించు. ఓకే, ఇవన్నీ నా ఇదేమో నా హ్యాండ్ బ్యాగ్. బాగుంది అది. ఏంటి అన్ని కలర్లో కలిపి? అంటే ఒకే కలర్ కొన్నాం అనుకో, ఒక డ్రెస్ మీదకే మ్యాచ్ అవుద్ది. ఇన్ని కలర్లు అనుకో, ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచ్ అవుద్ది కదా. ఓకే, ఏంటి దాని మీద ఏదో నెక్లెస్ లా ఉంటుంది? ఇది గొలుసు. ఓకే, యా ఇదంతా గోల్డ్ యా. ఇదంతా గోల్డ్. సూపర్. మొత్తం గోల్డ్. ఎక్కడ కొన్నావు కదా ఇది? కాడగుమ్మలో కొన్నా. కాడగుమ్మలో దొరుకుతున్నాయి. కాడగుమ్మలో కొన్నా. సీజ్ లిప్స్టిక్స్. సరేలే, వచ్చాను నీకేం పెట్టలేదు అంటావు కాబట్టి చింతకాయ తింటావా? ఇది ఎందుకు పెట్టుకున్నావు అని అడుగు. ఎందుకు మళ్ళీ? ఇంకా అదోడు తక్కువ వచ్చింది. ఇద్దరినే పోషించలేక పెంచలేక స్కూల్ ఫీజులు కట్టలేక అల్లాడిపోతుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కావాల్సి వచ్చిందా? కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నా. ఇది ఎందుకు పెట్టుకున్నాను అంటే కారులో వచ్చాను కదా, నాకు కారు పడతాం వాంత అవుద్దేమో అని చింతకాయ పెట్టుకున్నాను. ఓకే, పులుపు తగిలితే బాగుంటుంది. పులుపు తగిలితే వాంత అవుతుంది. ఇంకేముంటే బ్యాగ్ లోని ఎక్కడ గ్లామర్కి ఇది అవ్వకూడదని లిప్టిక్ పెట్టుకున్నాను. అంతేమో ఇది మాజులేసరు. బయట ఎండలు ఎక్కువైపోయినాయి కదా. ఏమంటారు దాన్ని? మాజులేసరు. ఏమంటారు? మాజులేసరే. అదే కొంతంతా తెల్లగా కనబడతానని అప్పుడప్పుడు రాసుకుంటాను అనమాట. ఇలాగా కొంతంతా ఉన్నగానే మొహం పోవడం, ఎండాకాలం కదా. అవునవును, అందుకని అంతే. తర్వాత ఏమో కళ్ళజోడు, ఎండ తగలకుండా ఉండాలి. కళ్ళజోడు బాగా కొనిచ్చినాయనా? బాగా కొనిస్తాడు. మీ బాగా కొన్నాడు ఇవన్నీ తెలుసా? చూడు మ్యాచింగ్. బావకు సంబంధించిన ఏమంటావా జ్ఞాపకాలు గుర్తు పెట్టుకుని? మీ బావ గుండెల్లో ఉన్నాడు, బ్యాగ్ లో ఎందుకు పెట్టుకుంటాను? భలే చెప్తావు. గుండెలో ఉన్నారు మీ బావ. స్కార్ఫా? మరి ఎండ తగలకంట ఉండాలని మొహానికి కట్టేసుకుంటా. ఇదేమో ఫోన్. నా ఫోన్ ఏం ఫోన్ అక్కది? వివో ఫోన్. ఏంటి ఏంది వేరే షేప్ లో ఉంది? మా అందరే స్ట్రైట్ ఉంటాయి, ఏదో కొంచెం ఇలా వంకరగా షేప్ లో ఉంది. ఇది మీ బావ కొనిచ్చిన ఫోన్. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటిదాకా వీడియోలు కానీ యూట్యూబ్ లో కానీ అన్ని కూడా ఈ ఫోన్ తోటే చేసాను. అయితే ఇది కింద అడిపోయింది. కింద అడిపోయి ఇలా సొట్టపోయింది. అయ్యో, సొట్టపోయిందని పాడేస్తాం ఏంటి? వీడియోలు బాగానే వస్తున్నాయి కదా, ఇంకెందుకు పాడేసుకోవడం అని దీన్ని జాగ్రత్తగా వాడు. ఒకసారి నేను చూస్తాను. కొంత నేను ఏదో కొత్త అంటే నువ్వు అన్ని కొన్ని విచిత్రంగా కొంటున్నావు కదా, ఏంటి ఇలా యూ షేప్ లో ఉంది? లేవు, వంగిపోయింది. అందరి దగ్గర ఐఫోన్లు ఉంటున్నాయి, మరి నేను ఐఫోన్ కొనుక్కోలేదు. దీని మీద ఫోటో చూపిస్తున్నాను నేను మా వాళ్ళకి, ఏమనుకోవద్దు. బావతో నువ్వు దిగిన ఫోటో ఉంది. లాక్ తీయమంటావా? లాక్ తీస్తావు అక్క. రే పక్కకి వెళ్ళట్లేదు బాబా. ఇందులో బోలని సీక్రెట్లు ఉంటాయి. ఉండు, ఫోన్ ఎత్తే నువ్వు మొత్తం సీక్రెట్ అందరికి అడిగిన వాళ్ళందరికీ లాక్ తీసిస్తానన్నావు కదక్క. ఇవే ఇస్తానుండు. అంటే ఎవరన్నా మీ బావ నేను కలిపి రొమాంటిక్ గా దిగిన ఏమన్నా ఉన్నాయి అనుకో, అవి నువ్వు చూసేస్తావు కదా, అసలు పెళ్ళి అవ్వలేని కుర్రోడివి. అలాంటివి చూసి నువ్వు పాడైపోతావని ఏమన్నా ఉన్నాయేమో డిలీట్ చేసేసి. ఓపెన్ చేయను అసలు. ఎందుకు వచ్చిందని డిలీట్ చేసి చూపించు మా వాళ్ళకి. నీ వాల్ పేపర్, స్క్రీన్ స్క్రీవర్, బావ మీద ఉన్న నీ ప్రేమను చూపిస్తావని. ఇదిగో ఫస్ట్ ఏమో బొడ్డోడుని ఈయన ఉంటారు, ఆయన నేను. లాక్ మీద నువ్వు ఆయన, అదే బావగారు నువ్వు, ఆయన నేను ఉంటాం. అదే వచ్చింది మళ్ళీ. తర్వాత ఏమో అర్రే దాని మీద అదేదో వస్తుంది. ఓకే, నేను కాదు నువ్వు కొంచెం అలా లేవు, నువ్వు కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు. మరి స్టైలిష్ గా ఉంటాను. అందులో ఫిల్టర్లు ఏమైనా వేసావా అక్క? ఫిల్టర్లు ఏమైనా వేసావా? ఫిల్టర్లు గట్టి ఏం పెట్టినా. ఎక్కువ వాడే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామేనా? ఇన్స్టాగ్రామే. ఇంకేం వాడతాను? అప్పుడప్పుడు యూట్యూబ్, అంతే. ఇంకేమో వాడిన పెద్దగా. ఇన్స్టాగ్రామ్ లో కూడా పేరు ఏమని సేవ్ చేసుకున్నావు? నేనా? సూతవా. ఏమని ఫిట్ చేసుకున్నాను అనుకుంటున్నావు? ఏమని ఫిట్ చేసుకున్నావు? 2 నెంబర్లు ఉన్నాయి. మరి ఏ నెంబర్ చూపించమంటావు? ఇప్పుడు నువ్వు సడన్ గా అడుగుతావు, ముందే చెప్పాలి కదా. ఇలాంటి 2 రకాల రాము రేమో ఎలా ఉంటారా? అట్లా ఏం కాదులే. ఇదేటి లేదేటి సేవింగ్ లో బాబా. ఇప్పుడు ప్రేమ లేదంటాడు. ఇప్పుడు మా ఆయన ఈ వీడియోస్ వస్తాయి. బావగారు నెంబరే లేదా? నెంబర్ ఉంది, ఎందుకు లేదు? సేవింగ్ లేదు, సేవ్ చేసి లేదు నెంబరు. మన ఊరు వెళ్ళాను కదా, అప్పుడు ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. బావగారు నెంబర్ కావాలంటే మా ఆయన గారితో చాటింగ్ చేసింది ఉంది, చూపిస్తా. నాకు ఇదేటిది సేవింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి? చూడొచ్చా మేము? చూడొచ్చు, ఏం కాదు. కానీ కాదు ఏటి సేవింగ్ రావట్లేదు. ఏంటి ఉండే చాటింగ్ చూపిస్తా. నాగండి ముందు పేరు పెడతా. నాగండి
ఎందుకంటే నేను ఏదేదో పేర్లు పెట్టాను, మళ్ళీ మీరు ఏ తప్పుగా అనుకుంటారు. ఏం పేరు? మాకు అదే కావాలి, ఒరిజినల్ ఏం పేరు పెట్టావు? పేర్లు మార్చేస్తున్నావా? అది నెంబర్ కనపడతలేదు. ఇగో నెంబర్ కనపడిపోతుంది కానీ ఇగో చూడు మెసేజ్ పెడతా చూడు. ఇగో పంపిస్తా. ఇక చూడు బేబీ అని పెట్టారు. ఓ బేబీ చూడు హార్ట్ సింబల్ పెట్టారు. జూమ్ చేస్తున్నావా కుర్రోడా? పెడతా. నేను చెయ్యడ్డు నెంబర్ కనపడిపోతుండ్రా కొంపలు అండిపోతాయి. ఆగు నువ్వు నెంబర్ చూపించేసేవంటే కొంపలు అండిపోతాయి. నేను చూపించిన నేను కరెక్ట్ పట్టుకుంటాను, నువ్వే చూస్తావు ఆపోజిట్ లో. కాదు ఇదిగో ఫోన్ లో నెంబర్ సేవ్ చేయాలంటే ముందు నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేయకంటే ఫోన్ చూస్తున్నావు. రేపు పెళ్లి చేసుకున్నాక పిల్లని ఏం చేస్తావో ఏటో. ఇగో చూడు మా ఆయనతో స్టార్టింగ్ చూస్తాను అంటున్నావు కదా. అదే నేర్చుకుంటాం నేను చాలా మంది. ఇలా చూపించరా? జూమ్ చేసుకో కుర్రోడా. ఇదిగో హాయ్ బేబీ. చూడు హాయ్ బేబీ. బావగారు మొత్తం బేబీ అని చెప్పి చూడు బేబీ ఫ్లైట్ ఎక్కాను. అది ఢిల్లీ వెళ్ళాను కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు అనమాట. అన్ని ఎందుకెళ్ళా? షూటింగ్ పని మీద. ఓకే, ఈ సినిమాల గురించా? ఆ సినిమా షూటింగ్ పని మీద ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రా కూడా వెళ్ళాను. సూపర్. చూడు అదిగో చూడు మా ఆయన చూడు కొప్పులు పెట్టేసి నా కోసం. ఇదిగో చూడు అదిగో. మీరు ఆ వీడియో ప్లే చేయొచ్చు కదా. ఇదా ఓ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మరి ఏంటనుకుంటున్నావు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రేమ అనేది ఉంటది కదా అట్లాగా. ఏదో పెట్టారు. అదే షూట్కి వెళ్ళాను కదా అని కంగ్రాచులేషన్స్. షూటింగ్కి వెళ్ళాను కదా దానికి కంగ్రాచులేషన్ హార్ట్ సింబల్స్ తెగ పెడతారు. బేబీ బేబీ గుడ్ నైట్ బేబీ. చూడగో బేబీ. అదే బేబీ ఇప్పుడే స్టార్ట్ అయింది బంగారం. బేబీ వచ్చాను సూపర్ బేబీ. ఓకే ఓకే, ఈ బేబీలే ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్. బేబీ అని ఇక్కడ బేబీ సినిమా చూసిన తర్వాత ఏం మారలేదా ఇప్పటికి? బేబీ చూస్తారా? ఇద్దరం కలిపి ఒక సాంగ్ చేస్తున్నాం అనమాట. లా 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 ప్రోమో ఇది ఎదురుగాలే. ఏంటి లా 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 అంటే బేబీ సాంగేనా? నిజంగా చూడు ఇద్దరు కలిపి మరి అదేనా కవర్ సాంగ్ చేశారు ఇద్దరుని? రాముల వారి విగ్రహం ఎలా ఉంది చెప్పండి. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట రాముల వారు అంటేనే. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాను ఈ సంవత్సరం అన్న భద్రాచలం రాముల వారి కళ్యాణానికి వెళ్ళాలి, దగ్గర నుంచి చూడాలి అని. మనం అనుకుంటే అయిపోద్ది ఏంటండి, దేవుడు అనుగ్రహం ఇవ్వద్దా? ఎప్పుడు ఇస్తాడో ఏంటో. ఈ సంవత్సరం అన్న అవుద్దో లేదు, నా కోరిక తీరుతుందో లేదో అనిపిస్తుంది. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యములేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకే గనయా. సూపర్. దేవుడి పాటలు ఎక్కువ పడతారు రాముల వారు అనమాట. బాగా ఇష్టం. మంచి గొంతే ఇచ్చాడు నిజంగా దేవుడు. చాటింగ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. డామినేటింగ్ చేయకుండా ఉండేలా ఉంటే బాగుండేది. ఎవరిని డామినేటింగ్ బావగారిని, జనాల్ని, సోషల్ మీడియాలో అందరినీ, మా అందరినీ డామినేటింగ్ చేస్తున్నానా? అదే అదేటి అబ్బాయి అంత మాట అనేసి. డామినేటింగ్ అంటే బాగుందని అర్థం. ఏమో డామినేటింగ్ అంటే నేను మొన్నే మా ఇంగ్లీష్ టీచర్ చెప్పాడు డామినేటింగ్ అంటే చాలా బాగున్నాయని. చాలా బాగున్నాయనా? నేను ఇంకా ఏదో తిడుతున్నావేమో అనుకున్నా. మంచి పదమేనా? నువ్వు కూడా నన్ను డామినేటింగ్ చేస్తున్నావు అయితే. లేదు నేను ఎక్కడ చేస్తాను కానీ. ఓకే బట్ సూపర్. ఇంకేం తీసుకొచ్చావు? అంతే ఏం తీసుకురాలేదు ఇంకా. అయ్యే బ్యాగ్ లో ఇంకేం లేవు. ఇంక ఇదైతే అన్నిటిలో మ్యాచింగ్ అవుద్దని కొనుక్కున్నాను. చూడు వైట్ కలర్ అయితే వైట్ కలర్, రెడ్ అయితే రెడ్. ఇంక నీకు మరి నాకు తెలదు కదమ్మా, నువ్వు ఉంటావని తెలుసుంటే మరి ఏమన్నా తెచ్చేదాన్ని. తీసుకొచ్చేదాన్ని. డబ్బులు కూడా ఏమి లేవు, పర్సులోని పోనీ ఎంతో కొంత ఇద్దరు ఏదో కొనుక్కుంది. 10 రూపాయలన్నా ఇచ్చే చాక్లెట్ కొనుక్కోమని. ఏమి లేవు, డబ్బులు పెట్టలేదు పర్సులో సీరియస్ గా. సూపర్. అంతే, ఇవి తీసుకుని వచ్చావు ఇంతేనాక? బేసిక్ గా ఎక్కడికైనా బయటకు రావాలంటే ఏంటి నీ ప్రిపరేషన్? హ్యాండ్ బ్యాగ్ బట్టలు తెచ్చుకుంటాను, బ్యాగ్ లోని తింటాకి ఏమైనా తెచ్చుకుంటాను పుల్లగానే. ఎక్కువ ఏమి ఇష్టం? నువ్వు వంట చేస్తే ఏం బాగా చేస్తావు? నేనా వంట చేస్తే టమాటా పప్పు బాగా చేస్తా, బంగాళదుంప ఫ్రై బాగా చేస్తా, చికెన్ బాగా చేస్తాను, బిర్యానీ బాగా చేస్తాను, చపాతీలు ఎక్కువ తింటాను. నేను ఫుడ్ తగ్గిచ్చేసాను అనమాట. బాగా ఇష్టమైంది ఏంటి నువ్వు వండిన ఫుడ్? నేను ఏది చేసినా మీ బాగా ఇష్టంగానే తింటాడు, ఎందుకంటే తినపోతే ఊరుకోను కదా. ఏం చేసినా ఇష్టంగా. మామూలుగా ఏదైనా ఒక ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉందా? ఫేవరెట్ ఫుడ్ అంటే ఆయనకి బాగా కాకరకాయ కారం. ఓకే, కాకరకాయ కారం బాగా ఇష్టం. వాళ్ళు ఆర్యవైసెస్ కదా అత్తయ్య వాళ్ళు, పొడాలు
కాకరకాయలు, బీరకాయలు, బెండకాయలు ఇలాంటివి తింటారు వాళ్ళు. నువ్వేం తింటావు ఎక్కువ? బుర్రలు కాకుండా. మనకేమో కక్క ముక్క, జలుబు చేస్తే తలకాయ కూర, ఏటిగు ఎర్రగోదావరి వచ్చిందంటే పులసకాయ, పులస ముక్క ఇలా కావాలి మాకు. పర్లేదు, భూమి మీద నీటిలో ఎక్కడ తిరిగి అన్న తినేస్తావు. అలా ఏం కాదు, ఇంకా చెప్తావు. అట్లా ఏం కాదు. బుర్ర తింటావు సోషల్ మీడియాలో అందరినీ. ఎవరు తింటున్నాను? లేదు, బుర్ర మీన్స్ మా బుర్ర తినడం మీన్స్ మా బుర్రలో మంచి మంచి పెడుతున్నావు నువ్వు. ఇంటర్వ్యూ చెప్పి గొడవల్లోకి అవుతావా? గొడవల్లోకి అవుతావా? నోట్లో నాలుగు లేదనే కదా నువ్వు ఎంత గొడవ చేస్తున్నావు ఇప్పుడు. నేనేం మాట్లాడలేను అనే కదా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అది నీకు నాలుగు లేదంటే మాకు ఈ బుర్ర లేనట్టు. అయ్యయ్యా, సరేలే, ఎంతన్నా చిన్నపిల్లోడు కాబట్టి నాకన్నా క్షమించేసాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ నుంచి ఇంతనా? అంటే మళ్ళీ ఏదంటే వాగుడికాయ అన్నా మళ్ళీ కొడతావు అది కాదు నేను అనింది. ఐ మీన్ బాగా మాట్లాడతావా ఇలాగే అని. ఫస్ట్ నుంచి కూడా నేను అలాగే మాట్లాడతాను, అందరితో కలిసిపోతాను బాగా. మనది చాలా చిన్న జీవితం అబ్బా. అదేమైందా ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇంటికి వెళ్తాను లేదు కూడా మనకే తెలియదు. చాలా చిన్న జీవితం, ఎందుకు బిల్డప్లు చేసుకుంటూ ఓళ్ళు ఎవరు వేసుకుంటూ, నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. అందరితో కలిసిమెలిసిపోవాలి. పెళ్లి రోజు ఎప్పుడక్క? గుర్తురాట్లేదు. బావంటే అంత ప్రేమ, బావంటే ప్రేమ మనసులో ఉండాలి అంతేగాని పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇవన్నీ గుర్తెట్టుకోవాలి. పెళ్లి రోజు మీ ఇద్దరిని ఒకటి చేసిన రోజు, ఆ రోజు పెళ్లి రోజు గుర్తు రావట్లేదు ఆయన. అయ్యో పుణ్యాన్ని తిడతారమ్మో. అది ఇంటికి వెళ్ళాక బాగా చూసి పెళ్లి రోజు గుర్తు రావట్లేదు. ఆగస్టు 29. ఆగస్టు 29 ఏ సంవత్సరంలో అయింది? ఇది కూడా రీసెంట్ గానే పెళ్లి అయింది మాది. జస్ట్ ఒక 2 years 3 years అయింది అంతే. 2021లో ఎప్పుడో 23లో అయి ఉంటది అంతే కదా. కానీ పిల్లలు ముందు పుట్టేశారు. డైరెక్ట్ పిల్లలు ఎక్కువ ఏజ్ తో పుట్టుంటారు. 8వ క్లాస్ చదివే మాకు ఎన్ని సంవత్సరాలైనా మేము కొత్తగా పెళ్లి అయిందన్న ఫీల్ అవుతాం అంతే. ప్రేమకు వయసుతో పెళ్లి అవ్వలేదు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది. లేదు, నేను ఇంత చూసిన తర్వాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడుగుతున్నాను. తాజ్ మహల్ దగ్గర ఇద్దరు కలిసి ఒక 2 ప్రేమ ఏదో పాట చేశారు. వీడియో ఇస్తానులే, మేము వేస్తాం. అది వేసుకోండి అద్భుతంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ మా కపుల్స్ ని చూసి ఎంతో మంది ఇంప్రెషన్స్ అవుతున్నారు సీరియస్ గా. బేబీ అనే పదం ముందు నుంచి ఉందా మీకు? అంటే ఫస్ట్ ఇది అర్జున్ రెడ్డి సినిమాలో వైరల్ అయింది. నేను ఫస్ట్ నుంచి మామూలుగా బేబీ బంగారం. ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి పెళ్ళైన కాంచి పిలుచుకో. ఎప్పుడు ఏ సంవత్సరం అని? 2000 అది ఒక సినిమా వచ్చింది చెప్తాను అంటే, రంగం సినిమా తెలుసా మీకు? తెలుసు, రంగం తెలుసు. ఎందుకో ఏమో ఆ పాట ఎప్పుడు రిలీజ్ అయిందో మీకు గుర్తుందో లేదా? ఆ సినిమా వచ్చినప్పుడు కానీ నేను బేబీ అని. అయితే అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ ఏం లేదు, ముందు నుంచి బేబీ. ఓకే, ప్రేమగా పిలుస్తాను అంతే. బేబీ అనేది ఇప్పుడు ఆ తర్వాత ట్రెండ్ అయింది కదా. అట్లా ఏం కాదు. నేను ఎప్పుడు ఒక ఆటలను చూసి మేము ఇదవ్వం, మాకు మేముగా సొయ్యసత్తుగానే ఉంటాం. అంటే ఎప్పుడు వినలేదా బేబీ అనే పదం? అంతకుముందు వాడుకలో ఉందా? వాడుకలో బేబీ అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా పిలిచేవాళ్ళు మా చిన్నప్పుడు. బేబీ, బేబీ, లిల్లీ అని చిన్న పిల్లలకు పెట్టేవారు బాగా పేర్లు. ఇప్పుడు ఇద్దరు బేబీ బేబీ అనుకోవడమేనా? నన్ను దేవి అని పిలుస్తారు. దేవి, చిన్ని అని పిలుస్తారు. చిన్ని, దేవి బాగుంది. బావకైతే ఓన్లీ బేబీ. సూపర్. బేబీ సినిమా వచ్చినప్పుడు ఏం కేసు అయ్యలేదా? అంటే కాపీరైట్స్ వేద్దాం అనుకున్నాం, అడగకంటేనే పేరు పెట్టేసారు. అడగాలి కదా. సరేలే ఓకే, ఏం చేస్తాం. వాళ్ళు కూడా కొంచెం ఏముంది, ఈసారి సీక్వెల్ హిందీలో ఏదో తీస్తున్నారంట, బేబీ రీమేక్. వద్దులే, ఎందుకులే, మన గొడవలు వద్దు, అందులో తీసుకోమను ఆ క్యారెక్టర్. నువ్వు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా. నేను ఓన్లీ మన తెలుగే వద్దు, ఓన్లీ తెలుగే. తెలుగు వాళ్ళు ఏమైపోతారు చేస్తే నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గా, మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్స్. ఎవరెవరు ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఇష్టమా? ప్రభాస్ గారు కానీ అందరూ ఇష్టమే. బాగా లవ్వింగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూస్తే నా బాడీలో ఏదో తెలియలేని కరెంట్ పిచ్చిలేస్తుంది. ఎందుకో నాకు కొంచెం తిక్కుంది బ్రో, కానీ దానికో లెక్క ఉంది. లెక్కలేదు నాకు తిక్కుంది కానీ దానికి లెక్కలేదు. పవర్ స్టార్ అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. కలిసి ఎప్పుడన్నా ఆయన అంటే చాలా ఇష్టం. కంపల్సరీ చూస్తారు, ఇది చూస్తారు కంపల్సరీ. అందుకే ఎప్పుడన్నా కలిసావా? కలిసాను, చాలా సార్లు కలిసా. ఓకే, మాట్లాడి ఓకే. ఏమన్నారు? అంత క్లోజ్ గా ఫొటోస్ ఇచ్చే అంత కాదు కానీ కలిసాను నార్మల్ గా. ఎలక్షన్ టైమ్ లో ఎప్పుడైనా మాట్లాడడానికి కుదిరిందా ఛాన్స్? అంత కూర్చొని మాట్లాడేంత అయితే ఏం లేదు. ఇంకెవరు ఇష్టం? మహేష్ బాబు గారు, ప్రభాస్ గారునా? ఎందుకు ఇష్టం మహేష్ బాబు గారు? ఎందుకు ఇష్టం ప్రభాస్ గారు? ఎందుకు ఇష్టం? మహేష్ బాబు గారు అంటే ఆయన నేను ఒక రోజు పుట్టాము. ఆయన ఆగస్టు 9, నేను ఆగస్టు 9. అవునా? ఆయన చిన్నపిల్లలకి హార్ట్ కి ఆపరేషన్లు చేయించారు. ఆయన గ్లామర్,
ఆయన హైట్ అయ్య బాబు అదేటో ఆయన నాకన్నా పెద్ద ఏజ్ అయినా కూడా ఆయన ఇంకా చిన్న కుర్రోళ్ళ కనిపిస్తున్నారు. ఎవ్వను ఆయన చూసావా ఎలా ఉంటారో, బొగ్గకి వెళితే పాలు కర్రీలకు బలిగా ఉంటారే బాబోయ్ అనొచ్చా, ఫ్లోలో ఆడేస్తున్నాను. మహేష్ బాబు గారు నిజంగా బలి మహేష్ బాబు గారు ఫీల్ అవుతారు లేదు తెలియదు కానీ బావ మాత్రం ఫీల్ బావ ఏం ఫీల్ అవ్వలే. కాదు నేను ఒకటి విన్నానక్క మొన్న ఏంటి? బావ ఈ మొన్న వ్యాలంటైన్స్ డే బాగానే సెలబ్రేట్ చేసుకున్నానని స్టోరీ పెట్టడం చూశాను. మరి నువ్వేమో ఢిల్లీ వెళ్ళాను ఆగ్రా వెళ్ళాను అంటున్నావు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేట్ చేసుకున్నాడా ఎప్పుడు? మొన్న స్టోరీ చూశాను. అదేంటి వెళ్ళాకంటే ఈ వ్యాలంటైన్స్ డే ప్రతి వ్యాలంటైన్స్ డే కన్నా ఈ వ్యాలంటైన్స్ డే చాలా బాగుందని పెట్టారు. అవునా? ఆ. అదే ఈ మధ్యలో అప్పటికే నాకు డౌట్ అవుతుంది సుమా, ఇంతసేపు అయింది వచ్చి ఫోన్ కూడా చేయలేదు, ఏదో జరుగుతుంది మొత్తానికి, నాకు కానీ దొరకాలి. మధ్య మధ్యలో బేబీ అని 2 మెసేజ్లు పెట్టి ఏదైనా అవుతుందంటావా? ఏం అదే డౌట్ వస్తుంది నాకు ఈ మధ్యలో మీ భావం చూస్తుంటారు. కొంపతీసి ఏమైనా సెకండ్ సెటప్ పెట్టాడంటావా? లేదులే వద్దులే, భావం మీద అలాంటి అవాండాలు వేయకూడదు, తప్పది. పాపం భావం చూస్తేనే తెలిసిపోతుంది బావ చాలా మంచి ఆయన. అంటే మరి ఎందుకు కదిపావు నువ్వు, ఎందుకు నిప్పేసావు? బంగారులని మా కాపురం అలా సాకూడదని లేదు, నేను టెస్ట్ చేశాను. ఆయన స్టేటస్లు పెట్టడమే రాదు, స్టేటస్లు పెట్టారా? నేను పెట్టాలి ఆయన ఫోన్ తీసుకుని. అవునా? నేను అదే టెస్ట్ చేశాను, ఎంత స్ట్రాంగ్ గా ఉంటావో ఏంటని టెస్ట్ చేశాను. పుసుక్కున అనేసావు బాగుంది అన్ని మాటలు. సరేలే అబ్బాయి, నేనేం అనలేదులే, ఏ సరసం మొగుడు పిల్లలన్నా. సరేలే, అదే మీకు బోల్ అంటే మధ్యలో. అయితే మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన ఇష్టం, తర్వాత ప్రభాస్ గారు అంటే ఇష్టం. ఆ హైట్ ఏంటి అంత ఉంటారు ఆయన. చూసావా మహేష్ బాబు గారు ప్రభాస్ గారు? కొన్ని సిచ్యువేషన్ చూసాను. ఒకసారి ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో చూసాను. ఎయిర్పోర్ట్ లో నిజంగా బావ ఎయిర్పోర్టా? ఎవరు బావ ఎయిర్పోర్ట్ లోనా జాబ్? కాదబ్బా, ఏ చిన్న ప్రైవేట్ కంపెనీలో. ఎక్కడేనా? ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనే. సో ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉంటున్నాం ప్రజెంట్. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ? భోజనానికి కట్ట వస్తానంటావేమో, నేను ఇంటికాడ ఉండలేదు. అప్పుడే కదక్క అన్న బిర్యానీ బాగా చేస్తాను, చికెన్ బాగా చేస్తాను. అవును చేస్తానని చెప్పాను, పెడతానని చెప్పానట్టు నేను ఏమన్నానే. సరే పోనీ ఎప్పుడన్నా మగోళ్ళు గట్ట మా ఇంటికి రాయమో, నేను ఎవరు నేను ఆడవాళ్ళు అయితే రాని. ఆడవాళ్ళు వస్తేనే డేంజర్ కదా, బాగుంటాడు ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అబ్బే మా ఆయన మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ నమ్మకం ఉంది. ఓకే, ఎవరినైనా సరే చెల్లెళ్ళ కింద చూసుకుంటాడు, ఏం అభ్యంతరం లేదు. సరే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే పెళ్ళి అయిన తర్వాత రావచ్చా మేము? మీ ఆవిడ తీసుకుంటారా? ఓకే, చక్కగా మీ ఆవిడ తీసుకుంటారా? భోజనం పెడతాను, చక్కగా మీ ఆవిడ జాకెట్ ముక్క పెడతాను, బొట్టు పెడతాను, చక్కగా ఉంచుకుని పంపిస్తాను. నువ్వే 5 కావాలంటే మేము బయటకు పోతాము. నువ్వే 5 బ్లౌజ్ వేసుకొచ్చావు, నువ్వు మాకు బ్లౌజ్ పెడతానంటే ఏం మాట్లాడుతున్నావు? సీజ్ లవ్వింగ్ యా, అర్థమైందా? సీరియస్ కాదంటే ఇష్టం కాబట్టి అది నా పక్కన ఉన్నట్టు ఫీల్ అవ్వడం కోసం సరదాగా వేసుకొచ్చాను. బాగుంది కదా? నైస్, బాగుంది, నిజంగా సెట్ అయింది. నేను సేమే అనుకున్నా. నీకెందుకు బ్లౌజ్ ముక్కల గురించి, జాకెట్ల గురించి, బట్టల గురించి, బట్టలు ఎవరు వేసుకొచ్చావు, సేపు ఉంటా చెప్పులు ఎవరు వేసుకొచ్చావని అడుగుతావేమో. అవును, చెప్పులు చూద్దామే. ఏదో ఈ చెప్పులు ఏదో నేనేదో చెప్పులు ఎలాంటివి వాడతావు అక్క? ఇప్పుడు ఈ చెప్పులు వర్ష, అది కాదు ఇప్పుడు ఈ చెప్పులు వర్షాయి అనుకుంటున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నేను ఈ చెప్పులు చెప్పులు వేసుకొచ్చాను అనుకుంటున్నాను కదా, అంతేనా? నీ ఫీలింగ్ అదే కదా? వర్ష చెప్పులా? నీకు చెప్పానా నేను వర్ష చెప్పులని? నువ్వే అంటున్నావు కదా. నావే అంటే ఇప్పుడు ఈ మిస్ యూనివర్స్, మిస్ ఇండియాకి వెళ్ళే వాళ్ళందరూ ఎంత హీల్స్ వేస్తారంట. అందుకే కదా ఇదిగో నేను కూడా ఇంత ఎత్తేసా కదా. అదిగో ఓకే, నేను నడిచేటప్పుడు కూడా చాలా స్టైలిష్ గా నడుస్తా తెలుసు. అదేదో క్యాటర్ పిల్లర్ వాక్ ఏదో క్యారెట్ వాక్ అంటే. క్యారెట్ వాకా? ఓకే, వచ్చేది వచ్చు. ఎందుకంటారు క్యారెట్ వాక్ అని? క్యారెట్ వాక్, క్యారెట్ తిని వాక్ చేస్తారా? క్యారెట్ తిని వాక్ చేయడం కాదు, క్యారెట్ లో మనం కూడా, క్యారెట్ ఎలా ఉంటది మంచి ఇట్లా ఉంటది కదా షేప్ కింద, అట్లాగే మనం కూడా నడవాలి. అది చాలా అసలు నేర్చుకోవాలి, కోచ్ ఉంటది తెలుసా, ఇలా పెట్టి టిక్ 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 అని ఇలా నడవాలి. నడిచేటప్పుడు చాలా కష్టం. నాకు వచ్చు, నేర్చుకున్నాను, ఇంట్లోనే నేర్చుకున్నాను. కాదు ఇదేంటి ఇప్పుడు ఈ గెటప్ ఇంత బాగా నీట్ గా రెడీ అయ్యొచ్చావు కదా, ఎందుకు ఈ రోజు ఏమైనా అకేషన్ ఉందా? ఫంక్షన్ ఉంది, భోజనాలు ఉన్నాయి. అయితే భోజనం చేయకుండానే వచ్చేసాను, మీరు పిలిచారని. వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఏంటో, వాళ్ళు ఫీల్ అవుతారని కాదు కానీ భోజనాలు అన్నీ అయిపోతాయేమో అని భయం వేస్తుంది. అడుగు పొడుగు పెడతారు వెళ్ళేటప్పుడు. ఓకే, మళ్ళీ వెళ్దామని ఉందో ప్లాన్? చాలాసేపు అయిపోయింది కదా ఇప్పటికి. వెళ్తే కనబడాలి, బాగోదు. కానీ థ్యాంక్స్ అక్క, నిజంగా పిలిచామని. భోజనం మానేసి మరి వచ్చామంటే మరి ఎంత ఇష్టం మేము. నీ ఐడి ఛానల్ వాళ్ళ కోసం వచ్చాను. ఏదో తమ్మేలేసి నా మీద ఏదో అక్షంతలు ఎత్తారని. అక్షంతలు కావాలా? వద్దమ్మా, మంచిగా పోతుంది, పోనివ్వండి. నన్ను ఎంతో ఇష్టపడే మై లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి కూడా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు చక్కగానే. ఎప్పుడు కూడా ఎటువంటి గొడవల్లోకి కానీ ఎందులోకి కానీ నేను వెళ్ళకూడదని అనుకుంటున్నాను. మంచి మోటివేషన్స్ ప్రజలకి ఉపయోగపడేవే నేను చెప్పాలని అనుకుంటాను ఎప్పుడు. ఏదైనా కూడా మీకు నచ్చలేదు అంటే నేను అక్కడితో అది కట్ చేసేస్తాను తప్ప చేయాలని అనుకోను అనమాట.
ఎటువంటి ఫేక్ ప్రమోషన్స్ కానీ ఇప్పటివరకు నేను చెయ్యను కూడానే. నాకున్నంతలోనే గెంజో కొడుగు వేసుకుని తింటాను తప్ప డబ్బుల కోసం ఆశపడి చెత్త పనులు చెత్త ప్రమోషన్స్ నేను చెయ్యను. ఈ మధ్యలో ఈ ఫేక్ ప్రమోషన్స్ ఎక్కువైపోయి చాలామంది అందులో పడుతున్నారని తెలుస్తుంది. దయచేసి అందులో పడకండి. అలా ఏదైనా కొనుక్కోవాలంటే కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కోండి. ఏడు బద్దకం ఏంటి, మనకి 4 నడకలు నడిస్తే ఒంటికి కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఎదరా ఎగ్జామ్స్ ఉన్నాయి మరి కుర్రోళ్ళకి, ఆడపిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసేసి అదే పని కింద చదవడం కాదు. గుర్తు పెట్టుకోండి బాగా, ఓకేనా? మీరు పాస్ అవుతే సరిపోద్ది. ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేయాలి అని చెప్పేసి తిండి నిద్రలో మానేసేసి ఫోకస్ పుస్తకాల మీద పెట్టేసేసి మీ హెల్త్ను పాడు చేసుకోకండి. ఏంటి, రాయండి, చదవండి, పాస్ అవుతే సరిపోద్దమ్మా. ర్యాంకులు ఏం అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోయామని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడాలో ఇలాంటివి గట్ట వద్దు, మనకు వద్దు. చదవండి బాగానే, పాస్ అయ్యేదాకే చదవండి సరిపోద్ది. ర్యాంకులు కొట్టేసి ఏం చేయాలి? నేనైతే ఇదే చెప్తాను. మీ అమ్మాళ్ళు ఏం చెప్తే అది మీరేనంటే నేను చెప్పవలసింది అయితే ఇది చెప్పాను. మరి మా యూత్ కూడా ఏమన్నా ఒక మెసేజ్ ఇస్తావా? ఇంకా యూత్ కుర్రోళ్ళు మీకే చెప్తున్నాను. అలా ఎక్కడ భూమి మీద నిలబడతలేదు, మాట్లాడితే లవ్వులు ప్రేమలోనే. ఏంటి గుడులు కాడ కూడా మొదలెట్టేశారు. మొన్న సెంగి టెంపుల్కి వెళ్ళానండి. లవ్ చేస్తాం తప్పు, మేము లవ్ చేసుకున్నాము. 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా, మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నారు, మా అమ్మాళ్ళు ఒప్పుకోపోయినా. మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నా, మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్ళి అయ్యాకనే ఏమన్నా ముద్దులు ముచ్చట్లు అయినాయి మాకు. పెళ్ళి అవ్వకముందు సినిమాకి కూడా తీసుకెళ్ళలేదు మా ఆయన గారు నన్ను, తెలుసా? నంబర్ మీరు చెప్తాను. ఇప్పుడు అలాగేటి ఒక్కొక్కరికి 4 ముగ్గురేసి లవర్లు అంట. వీడితో చాటింగ్ చేస్తున్నారు. అడుగు, అన్నయ్యతో మాట్లాడుతాను, వీడితో చాటింగ్ చేస్తున్నాను. మా అక్క వచ్చింది ఇప్పుడే. ఇదా అన్నీ అబద్ధాలే ప్రేమలు అంటున్నారు. ఈ ప్రేమలే కాదు అసలు అని. గుడులు కాడ మన సంగీ టెంపుల్కి వెళ్ళాను. సంగీ టెంపుల్ అది అంటారు. సంగీ టెంపుల్ వెళ్ళాను మన 2 రోజుల క్రితం. వెళ్తుంటే పైకి వెళ్తుంటే అక్కడ బండి ఆపేసేసుకుని పట్టేసుకుంటున్నారు. గుడులు కాడ మీ ప్రేమలో గుళ్ళు కాడ ప్రేమించేసుకుంటున్నారా? కొళ్ళు పోతాయి. అంతగా ఆగలేకపోతే పెళ్ళిళ్ళు చేసేసుకోండి. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని అయిపోద్ది. ఈ గుళ్ళు కాడ ఎక్కడ పడితే అక్కడే బండ్ల మీద ప్రేమించేసుకుంటున్నారు, కారుల్లో ప్రేమించేసుకుంటున్నారు, బ్రష్లో ప్రేమించేసుకుంటున్నారు. అన్నిట్లు కాడ ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఆ ప్రేమను పెళ్ళిళ్ళ కాడికి వెళ్తా లేదు, మంచాల మీదకి వెళ్తున్నాయి ఈ ప్రేమలు అన్నీ. వద్దు అలాగా. ఇష్టపడితే పెళ్లి చేసుకున్నాక ముట్టుకోండి. మీకే చెప్తున్నాను. మీకు నచ్చవలే, నాకు అర్థమవుతుంది. మీ మొహాలు మారిపోయినాయి. నాకు సంబంధం లేదు. పెళ్లి చేసుకున్నాక ముట్టుకోండి, బాగుంటాయి కాపురాల జీవితాలుని. ఓకే, ఈ ఫ్రస్ట్రేషన్ పక్కన పెడితే హీరోయిన్లు కూడా ఎవరైనా ఇష్టం ఉన్నారా? హీరోయిన్సా? నేనే హీరోయిన్ కదా. అదే ఇప్పుడు నీకులాగే ఒకప్పుడు శ్రీదేవి గారు ఉండేవారు కదా. ఇప్పుడు నా ఫేవరెట్ శ్రీదేవి గారు, సౌందర్య గారు బాగా ఫేవరెట్ నాకు వాళ్ళిద్దరు. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువ చూసింది? నేను ఎక్కువగా శ్రీదేవి గారి సినిమాలు ఎక్కువ చూశాను. ఏ సినిమా ఇష్టం బాగా? జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా అంటే అది రకమైన భలే ఇష్టం ఉండేది అనమాట. అదే క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ జబర్దస్త్లో చేసావా? భలే ఉంటది కదా. అదిరములు అదిరినవి అమృతము లేదా ఇచ్చట, భలే ఉంటది కదా. అదిరినవి అమృతము దొరకదా ఇచ్చట అంటే ఎందుకు లేదు, అందులో ఉంటది గిన్నెలో అంటారు కదా చిరంజీవి గారు. భలే ఉంటది కదా, సూపర్ ఉంటది. సౌందర్య గారిది దొంగాట సినిమా ఉంటుంది. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మా బావ అయ్య బాబోయ్ గోదావరి బిజ్జి వస్తుంది పిన్ని గారు, నాకు చాలా భయం గోదావరి బిజ్జి అంటే అని చెప్పేసి కొన్ని డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు మహానటి సావిత్రి గారు భావన కూడా అలా ఎప్పుడన్నా ఎలివేట్ చేస్తూ ఉంటావు. 24 గంటలు బయటకు వెళ్ళి ఎవరన్నా కొత్త వాళ్ళు పరిచయం అయినా మా బావ అలాగా మా బావ ఇలాగా అని చెప్పి చెప్తే నార్మల్ గానే బావ గురించి. నేను మ్యాక్సిమం నాకు కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అవ్వరు, ఉన్న వాళ్ళతోటే సరిపోద్ది ఫ్రెండ్షిప్. గోదావరి గొప్పతనం ఏం చెప్తాను? గోదావరి అమ్మ చల్లటమ్మ. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నావు అంటే ఏ పనులన్నా జరగవలసిందే. పొలాలన్నీ పండుతున్నాయి అంటే గోదావరి వాళ్ళు కాదేటి, నీకు తెలదు గోదావరి మా తాతగారిది. గోదావరి అంటే మాది నిజం. మా తాతగారిది గోదావరి అంటాను. మా అమ్మమ్మకేనే మా తాతయ్యకే గొడవ అయ్యి ఆ గోదావరి దస్తావేజులు ఉంటాయి కదా, మా తాత అట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ వదిలేసి వచ్చాడు. ఎందుకు? ఇద్దరికే గొడవ అయ్యి. తీసేసుకోవచ్చు కదా. ఇంకేం తీసుకుంటాం, గవర్నమెంట్కి ఇచ్చేసాం కదా దస్తావేజులు, మళ్ళీ ఇస్తారేంటి మనకు కావాలంటే. ఎన్నో పంటలు పండుతున్నాయి. గోదావరి మాదే. తాతగారి పేరేంటి?
మా తాతగారి పేరా ఎందుకు అడుగుతున్నావు? కొమ్మతీసి ఆయన కాటనా సార్ ఆర్థర్ కాటన్ అని ఒక విగ్రహం ఉంటుంది, మీ తాతగారేనా? మా తాతగారి పేరు అక్కడ అదే మీ రాజమండ్రి ధవళేశ్వరంలో సార్ ఆర్థర్ జోక్ కాటన్. అనుకుంటున్నావేంటి? నేను నిజంగానే అంటున్నాను, ఆయన రాజమండ్రిలో మాకు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? తెలియదా? రాజమండ్రి బస్ స్టాప్ మాది, ఓకే తెలుసా? మాదే రాజమండ్రి బస్ స్టాప్ కూడా. మా అమ్మమ్మ మా తాతయ్య అత్తమాటు గొడవలు ఆడుకున్నప్పుడు అలానే దస్తావేజులు పట్టుకెళ్ళి మా తాత పోలీస్ స్టేషన్ వదిలేసేవాడు. ఎప్పుడు గొడవైనా ఒక్కొక్కటి అలా వదిలేసి పట్టుకెళ్ళి వదిలేసారు అలాగా? మొత్తం స్థలాలు బస్ స్టాప్ అండి, రైల్వే స్టేషన్ కానీ తర్వాత మళ్ళీ ఏమోని ఆ రాజమండ్రి పుష్కర్ ఘాట్ కానీ అదంతా కూడా మాదేనండి. నేను చెప్పుకోము మేము, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయినాయి ఎలాగ మనకి తిరిగి రావు కదా. మరి బావ అలాంటివి చేయరప్పుడు గొడవ ఏదో తీసుకెళ్ళి? మా అత్తగారు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి కదా. శంషాబాద్ ఉంది కదా, అంతేనా? బావగారు కూడా ఇప్పుడు ఏదన్నా శంషాబాద్ కూడా అలాగే ఇచ్చారా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మా అత్తగారు వాళ్ళది, మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళది. అయితే మా అత్తగారికనే వాళ్ళ అత్తగారికి ఇద్దరికి గొడవలు జరిగి మా కోడలు నన్ను చూసుకోవట్లేదని చెప్పేసేసి ఏంటి ఆ దస్తావేజులు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చేయడం వల్ల ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాది కాకుండా అయిపోయింది. ఫోన్లో మీ వల్ల ఎయిర్పోర్ట్ వచ్చింది, ఫ్లైట్లు ఎగురుతున్నాయి, మాది అదంతా కూడా మాది. ఏదో అనుకుంటున్నారు మీరు, మీకు తెలియదు కానీ చాలా మేము చాలా కోటేశ్వర్లు. అదే ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే బాధ వేస్తూ ఉంటుంది. బాధ ఏమనిపించలేదు, సరేలే ఏదో ఎయిర్పోర్ట్ మా పేరు చెప్పుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు పెట్టారు? దాన్ని రాజీవ్ గాంధీ ఏదో పేర్లు పెట్టారు, పెట్టచ్చు కదా. మా తాత పేరు సాంబయ్య, అందుకని శంషాబాద్ అని పెట్టారు. ఓ సాంబయ్య నుంచి శంషాబాద్ అని వచ్చిందా పేరు? ఇప్పుడు బావగారి పేరు కూడా అదే కదా, శంషాబాద్. శంషాబాద్ ఓకే, బాగానే పెట్టారు. అయితే మీ పేర్లే పెట్టారు. నా పేర్లే తెలియదు, విగ్రహం ఒకటి పెట్టుంటే కరెక్ట్ గుర్తుపెట్టే వాళ్ళం. కానీ వద్దండి, విగ్రహం కట్టిష్టం లేదు. మేము ఎప్పుడైనా సరే ప్రాపర్టీలు ఇస్తాం కానీ మా పేరు బయటకు రానివ్వం మేము. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నీ ఉదార మనసు ఆ స్వభావం అన్నీ మాకు తెలిసినాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతూనే లొడలొడ మాట్లాడుతూనే ఇప్పటిదాకా ఉన్నాం. అసలు ఎక్కడ భోజనం కూడా చేయలేదు. ఎనర్జీ చూసావా? పెళ్ళే 2 పిల్లలు పుట్టినా నాలో ఏమైనా ఎనర్జీ తగ్గిందా? మరి నువ్వు మాత్రం ఇంకా డల్గా ఉన్నావు కుర్రోడా. డల్గా ఉండకూడదు, హుషారు ఉండాలి. మరి ఏం తాగుతావు? ఎనర్జీ డ్రింక్ ఏమన్నా ఉంటుందా? రాగి జావ తాగుతాను. రాగి జావేనా? చపాతీ ఎక్కువ తింటాను, చికెన్ చపాతీ కోడిగుడ్లు ఎక్కువ తింటాను బాగానే. మజ్జిగ తాగుతారు అప్పుడప్పుడు. మరి మా ఐడి ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇక్కడికి పిలిచి మంచిగా చక్కటి తమ్ముడిని ఇంటర్వ్యూకి పెట్టారు. చిన్న వయసు అయినా కూడా చాలా పెద్ద సాహసమే చేశాడు. నాతో ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం ఏం కాదు. మరి నాతో పోటీగా వచ్చాడు. ఎందుకంటే మరి అమలాపురం కుర్రోడు కదా, ఆ మాత్రం ఉంటుంది కదా. మరి నన్ను ఎప్పుడు ఎంతో ప్రేమిస్తూ మీ ఇంట్లో ఒక కుటుంబ ఫోన్ వచ్చేస్తుంది. మా ఆయనేమో ఏంటి ఎప్పుడు నన్ను ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక అక్క చెల్లిలాగే నన్ను భావిస్తూ నన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించాలనే చేశాను. ఒకవేళ అందులో ఏదైనా తప్పులు ఉంటే కనుక ఈ అబ్బాయి రానండి, అర్థమైందా? నన్ను కాదు, ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోతామండి, రెచ్చగొడతారండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.